హాయ్ అండి. అందరికీ నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 2, 3 పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. చాలా వరకు చాలా మెంబర్స్ అడుగుతున్న విషయాల గురించి ఒక క్లారిఫికేషన్ ఇద్దామన్నట్టు ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను. సార్ ఆన్ పాసివ్ గురించి కావచ్చు, విక్టర్ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ గురించి కావచ్చు, మీరింకా 2, 3 డేస్ అవుతా ఉంది. ఇంకా ఈజీగా ఒక 3, 4 డేస్ కూడా అవుతుంది దగ్గరకు. మీరింకా వీడియోస్ ఏం చేయలేదు. వాట్ హ్యాపెండ్ సార్ అని అడుగుతా ఉన్నారు. అండి మనకు అఫీషియల్‌గా ఎటువంటి అప్డేట్స్ ఎక్కడి నుంచి కూడా లేదు కాబట్టి, మనం ఏది చెప్పాలడానికి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ కూడా లేవండి. అంటే అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ కూడా లేదు కాబట్టి నేను కూడా ఏది చెప్పట్లేదు. బట్ చాలా మెంబర్సు నాకు మెసేజెస్ కొన్ని ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు ఏంటి అనేది చాలా మెంబర్స్‌కి నేను రిప్లై ఇస్తా ఉన్నాను. కొందరికి ఇంకా ఇవ్వలేకపోతా ఉన్నాను. సో, వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు వినండి. మీ అందరికి ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. అలాగే తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరింకా మన ఛానెల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. ఫస్ట్ థింగ్ ఈ మార్చ్ మంత్ ఏదైతే ఉంటుందో, ఈ మార్చ్ మంత్‌లో మనకొచ్చేసి ఒక బిగ్ మంత్ అవుతా ఉంది అని చెప్పేసి చాలా మెంబర్స్ అంటా ఉన్నారు. ఈ మాట మనకు ఎవరు చెప్పాలి? ఎక్కడి నుంచి మనము వినాలి అనంటే 100% యాష్ ముఫారే గారి నుంచి వినాలి మనమంతా. సీఈఓ యాష్ ముఫారే గారి నుంచి మనం వినాల్సొస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో మనకేమైనా అప్‌డేట్ ఏదైనా ఉంది అనంటే అది ఒక్కటే. విక్టర్ విత్ యాష్ ఇంటర్‌ఫేస్ అనేది వెబ్‌సైట్‌లో ఇంటర్‌ఫేస్ అనేది కొంచెం చేంజెస్ చేయడం. అదొక్కటి తప్ప ఇంకెటువంటిది అప్‌డేట్ అనేది ఎక్కడ లేదు. బట్ ప్రతి ఒక్కరు కూడా అడిగే విషయం ఏంటి అనంటే, "సార్ ఇంకొక 2, 3 డేస్‌లో పాపప్ వస్తుందంట. ఈ మంత్‌లో ప్రతి ఒక్కరికి కూడా ఇన్‌కమ్ వర్షం కురవబోతుందంట" అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను మీ అందరికి. ఎందుకంటే, యాష్ ముఫారే గారు వచ్చేసి ఈ మాట క్లారిటీ అనౌన్స్‌మెంట్ చేశారు అంటే, అప్పుడు మనం గట్టిగా చెప్పగలుగుతామండి. అట్‌లీస్ట్ మనకు కొన్ని పాపప్స్ ఏదైనా రిలీజ్ చేసి ఒక హింట్ ఇచ్చినా కూడా, దాన్ని వెరిఫై చేసుకొనైనా కూడా మనం చెప్పగలుగుతాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్ ముఫారా గారి నుంచి ఆన్ పాసివ్‌లో కావచ్చు, ఓఈఎస్ ఇకోసిస్టమ్‌లో మనకు ఎటువంటి పాపప్ లేదు. రెండోది విక్టర్ విత్ యాష్‌లో నోటిఫికేషన్ కూడా మనకు పర్ఫెక్ట్‌గా ఎక్కడ కూడా లేదండి. అలాంటప్పుడు ఇప్పుడు ఈ మార్చ్ మంత్‌లో వర్షం గరుస్తుంది. ఆహ్, ఈ మనీ వర్షం కురుస్తుంది. ఇలాంటి కాన్వర్జేషన్స్ ఎక్కువవుతూ ఉన్నాయి అందరికి. సో, ఎందుకు ఎస్‌కే ఇదంతా స్పందిస్తున్నాడు అనంటే, మన దగ్గరికి చాలా మెంబర్స్ ఈ మ్యాటర్ తీసుకొస్తున్నారు కాబట్టి, ఈ యొక్క ఆహ్, ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో నేను చెప్తా ఉన్నానండి. చాలా వరకు ఎలా ఎలా అయిపోతా ఉన్నారంటే, ఈ మార్చ్ మంత్‌లో ఇన్‌కమ్ పడిపోతుంది. ఇంక అంతా అయిపోతుంది. మనం ఫుల్ సెటిల్‌మెంట్ లైఫ్ అంతా ఎంత తిన్నా కూడా మన దగ్గర అమౌంట్ చాలా చాలా ఉంటుందన్న విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఒకటండి నేను పాస్ట్ వీడియోస్‌లో కూడా నేను మీ అందరికి ఒకటే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌గా ఆయన వెళ్ళాలనుకునే తత్వం ఉంది. అలాంటప్పుడు మార్కెట్‌లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్ తీసుకురాలేదింకా. మార్కెట్‌లోకి టూల్స్ రావాలి. వచ్చాక రన్ అవ్వాలి. రన్ అయ్యాక అప్పుడు దాని నుంచి వచ్చిన ఇన్‌కమ్ పర్సెంటేజ్ డివైడ్ చేసుకొని మనకు షేర్‌గా ఇస్తాడండి. ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక మాట చెప్పారు. ఏంటి? నెక్స్ట్ పాపప్ కోసం అందరూ వేచి ఉండండి అని చెప్పేసి ఫస్ట్ మనకు లాస్ట్ పాపప్ ఏదైతే వచ్చిందో దాంట్లో మనకు క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్పారు. పార్ట్ 2 పాపప్ కోసం వెయిట్ చేయండని. ఆ పార్ట్ 2 పాపపే ఇంకా ఇప్పటికి రాలేదండి ఇంకా. ఓకే. సో, విక్టరీ విత్ యాష్ ఏదైతే ఉంటుందో విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో జస్ట్ ఇంటర్‌ఫేస్ చేసే వరకే ఏదేదో అప్‌డేట్స్ జరిగిపోయాయి. ఏదేదో చేసేసారు అని చెప్పేసి అంటా ఉన్నారండి. నా బిజినెస్ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు కూడా విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో అదే వెబ్‌సైట్‌ని వితిన్ 5-6 వర్కింగ్ డేస్‌లో నాకు క్రియేట్ చేసిస్తారండి. అదే ఇంటర్‌ఫేస్ వెబ్‌సైట్. నేనేం చెప్పబోతున్నానంటే నేను తప్పుగా చెప్పట్లేదిక్కడ. ఓకేనా. సో, ఎక్కువగా ఏదో రూమర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ లేనప్పుడు అది రూమర్సే అని మనం చెప్పగలుగుతాం. ఒకవేళ
అలాంటివి రూమర్స్ కాదు అని మనం గట్టిగా చెప్పాలి అనంటే, ప్రీవియస్‌గా మనం వింటున్న మాటలైనా 100% పర్ఫెక్ట్‌గా పబ్లిక్‌లోకి వచ్చిన మాటలు 100% నెరవేరుతున్నాయి అనంటే, మనం అది నమ్మొచ్చు. పాస్ట్‌లో జాన్వరి మంత్‌లో వర్షం కురుస్తా ఉంది, మనీ ఒస్తాయి అది ఇది అని చెప్పారు. అక్కడ లేదు. ఫిబ్రవరి మంత్‌లో అక్కడ లేదు. ఇప్పుడు మళ్ళీ మార్చ్ మంత్‌లో ఈ మంత్ ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వబోతాం అని చెప్తా ఉన్నారండి. నేను కొందరికి కాంటాక్ట్ కూడా చేశాను. వాట్ హ్యాపెండ్? ఎందుకు? రీజన్స్ ఏంటి ఇవన్నీ? ఎందుకిలా చెప్తా ఉన్నారు? దానికి రీజన్స్ ఏంటి? అని చెప్పేసి. సార్ ప్రతి ఒక్కరు కూడా చాలా మెంబర్స్ నెగెటివ్ అయిపోయారు. యాన్‌పాసివ్ ఫౌండర్స్ అందరూ. వాళ్ళందరినీ పాజిటివ్ చేయడం కోసం మేమిలా చెప్తా ఉన్నామని చెప్పేసి కొందరు రీజన్స్ చెప్తా ఉన్నారండి. సీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటిది ఎక్కువగా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఈ మంత్‌లో ఇది జరిగిపోతుంది అని మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇది నేను డైరెక్ట్‌గా క్లియర్‌గా చెప్తా ఉన్నానండి. నిజంగా జరిగిందా? హ్యాపీగా, సంతోషంగా మనం ఆ ఇన్‌కమ్ తీసుకొని ముందుకెళ్తాం. నేను పాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. లక్షల్లో, కోట్లల్లో ఇన్‌కమ్ పడిపోతుంది వితిన్ సెకండ్స్‌లోనంటే అది అబద్ధం. ఇది నమ్మకండి. ఓకే. ఇది అది 100% అబద్ధం. అది నమ్మకండి. వితిన్ సెకండ్స్‌లో, లాక్స్‌లో, కోట్లల్లో ఇన్‌కమ్ పడిపోతుందంటే అది 100% పడదు. ఓకే. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకంత ఇన్‌కమ్ రావాలి అంటే మనం ప్రొడక్ట్ లాంచ్ అవ్వాలి. మంచిగా ప్రొడక్ట్స్ రన్ అవ్వాలి. అప్పుడు ఇన్‌కమ్ వస్తుందనంటే మనం బిలీవ్ చేయొచ్చండి. ఇంకా ఏది కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ యెస్టర్‌డే నైట్ కాంటాక్ట్ చేసి, "సార్ ఈ విధంగా అంటా ఉన్నారు. ఏదేదో అయిపోతా ఉంది. అసలు జరుగుతుందా? లేదా?" ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారండి. వస్తుందనంటారు, కొందరు రాదంటారు, కొందరు ఈ మార్చ్ మంత్‌లో అయిపోతాం మనం అని చెప్పేసి అంటా ఉన్నారు అని చెప్పేసి చాలా బాధపడతా ఉన్నాడాయన. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాడింకా. సార్ ఈ మార్చ్ మంత్‌లో 100% మనం సక్సెస్ అవ్వబోతున్నాం సార్ అనేసి. ఒకవేళ అవ్వకపోతే? అదే పర్సన్ జాన్వరి మంత్‌లో గూడా నాకు కాంటాక్ట్ చేసి, జాన్వరి మంత్‌లో మనకి ఇన్‌కమ్ పడిపోతుంది సార్ చూడండి సార్ అని చెప్పాడు. అదే పర్సన్ మళ్ళీ ఇప్పుడు మార్చ్‌లో కాల్ చేసి ఈ మంత్‌లో పడుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాడు జాన్వరిలో కాలేదు. ఫిబ్రవరిలో కాలేదు. మళ్ళీ మార్చ్‌కొచ్చామండి. ఈ మార్చ్ కూడా కాలేదనుకోండి, మళ్ళీ ఏప్రిల్‌కెళ్తాం. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ప్రతి ఒక్కరు మంచిగా, పాజిటివ్‌గా మీ పనులు మీరు చేసుకుంటూ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండంతే. ఏదైతే బ్యాక్ ఎండ్‌లో వర్క్ జరుగుతా ఉంటుంది చూడండి, ఆ వర్క్ అలానే జరగనివ్వండి. అది జరుగుతా ఉంటుంది. వచ్చినప్పుడు మనం 100% తీసుకుంటాం. అది ఈ రోజే వస్తుందా? రేపొస్తుందా? లేకుంటే డే ఆఫ్టర్ టుమారో వస్తుందా? లేకపోతే ఇంకో నెలకొస్తుందా? లేకుంటే ఇంకో సంవత్సరానికొస్తుందా? అనే దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సింది మిస్టర్ యాష్ మొఫారే. దిస్ ఈస్ ఫ్యాక్ట్. మనకు ఓఈఎస్ ఎకోసిస్టమ్‌లో మనకు పాపప్ రావాలి. అట్‌లీస్ట్ ఆ పాపప్స్ నుంచైనా మనకు స్పందించాలాయన. బట్ ఇక్కడ ఏంటిరా బాధాకర విషయం ఏంటి అనంటే, ఎక్కువ బాధ పెట్టే విషయం ఏంటి అనంటే, 90 రోజుల్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిన వ్యక్తి, ఈ రోజుటికి ఇప్పటికి కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేయకపోవడం ఒకటే గాకుండా, చెయ్యలేదు దానికి రీజన్స్ ఏంటనేది కూడా ఇప్పటికి కూడా స్పందించలేదు కదా! అదొక్కటి చాలా బాధగుందండి. మనసు పెట్టి క్లియర్‌గా కూర్చొని ఆలోచించండి నేను చెప్పిన మాట కరెక్టా కాదని. ఇప్పుడు ఒక పర్సన్‌కి నేను ఏదైనా ఒక మాట ఇచ్చుంటాను. ఆ మాట ఇచ్చిన మాట ఏదైతే ఉంటుందో అది కరెక్ట్‌గా నెరవేరలేదు టైంకి అనంటే, ఆ పర్సన్‌కి నేను కాల్ చేసి, ఇది ఈ సిట్యుయేషన్‌కి కాలేదు అని చెప్పేసి రీజన్ అన్నా ఏదన్నా ఒకటి చెప్పుకుంటానండి. బట్ ఇక్కడ అది అవ్వలేదు కాబట్టి చాలా బాధ ఉంది. అందరికీ అలానే ఉంటుంది. బట్ అదొక్కటి కొంచెం ఇబ్బందిగా తీసుకోలేం. చాలా మెంబర్స్ కూడా తీసుకోలేరు. ఓకేనా. బట్ స్టిల్ వి హావ్ సమ్ కాన్ఫిడెంట్. వై? బికాజ్ ఏదో ఒకటి చేస్తాడు మన కోసం. ఎందుకంటే వై? బికాజ్ ఆ ఎస్‌ఈసీ కేస్ పడిన తర్వాత కూడా దాని నుంచి బయటకొచ్చాక అంతా క్లోజ్ అని చెప్పేసి వెళ్ళిపోలేదు. మళ్ళీ 'విక్టరీ విత్ యాష్' అని చెప్పేసి తీసుకొచ్చి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశ్యంతో ఒక స్టెప్ తీసుకున్నాడు. బట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారో కమ్యూనిటీ మెంబర్స్‌కి కింద వరకు పర్ఫెక్ట్‌గా వెళ్ళట్లేదండి ఇది. ఆ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్‌గా వెళ్తే, ఆ కమ్యూనిటీ మెంబర్స్ కూడా మనమందరం చాలా స్ట్రాంగుంటాం. ఒక 100 మంది
కమ్యూనిటీ ఒక కంపెనీకి ఏర్పడాలి అనంటే చాలా కష్టమండి. అలాంటిది 14,00,000 మంది ఫౌండర్స్ మనం ఏర్పడ్డామంటే చాలా పెద్ద విషయం అది. ఓకే. ఫైన్. ఎవరు కూడా హోప్స్ ఎక్కువగా పెట్టుకొని బాధపడకండి. ఒకవేళ ఎక్స్‌పెక్టేషన్ మనది రీచ్ అయ్యిందా అంటే సంతోషమే. ఒకవేళ మీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే 100% బాధపడాల్సొస్తుంది. సో, బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్ ఉండండి. ఓకే. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్‌లో పెట్టండి. లేదంటే నాకు డైరెక్ట్‌గా వాట్సాప్‌లో పింగ్ చేయండి. ఐ విల్ కాంటాక్ట్ యూ అండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. దాని గురించి ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా కామెంట్‌లో మెసేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.